నాకు బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా తెలియకుండానే అది నాలో ఉండిపోయింది. ఎక్కడ పేపర్, పెన్ను దొరికినా, ఎక్కడ గోడల మీద అయినా సరే, ఏదైనా ఖాళీగా ఉంటే చాలు వేస్తూనే ఉంటాను. నా ఆర్ట్స్ చూసి చిన్నప్పుడు మా స్కూల్‌లో మేడం అయితే ఒకసారి మా డ్యాడీని పిలిచి, సో తిన ఆర్ట్స్ అవన్నీ చాలా బావుంటున్నాయి. నాకు తెలిసిన ఒక ఆర్టిస్ట్ సికింద్రాబాద్‌లో ఉన్నారు. తన దగ్గర తినకి ఇంటర్న్‌షిప్ కోర్స్ అలా చేయిస్తే చాలా బాగా చేస్తుంది అని చెప్పారు. అప్పుడు నేను 6థ్ క్లాస్ చదువుతున్నాను. సో మా ఫాదర్ వచ్చేసి ఆర్ట్స్ అవన్నీ సెకండరీ, వీళ్ళు మంచిగా చదువుకుంటున్నారు, క్లాస్‌లో మేము ఫస్ట్ ర్యాంకర్స్ ఆల్రెడీ. సో మంచిగా చదువుతున్నప్పుడు డీవియేషన్ ఎందుకు అని అప్పుడు మా ఫాదర్ చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఏది చేసినా కూడా మనకు ఒక జాబ్, ఒక స్టాండర్డ్ లైఫ్, మంచి డిగ్రీ ఇలాంటివి ఉన్న తర్వాత సెకండరీ ఇవన్నీ ఆర్ట్స్ ఎప్పుడైనా చేయొచ్చు అని అన్నారనమాట. సో అప్పటి నుంచి నేను నా ఓన్‌గానే ఆర్ట్స్ నేర్చుకున్నాను, కానీ ఎక్కడ క్లాసెస్ అయితే తీసుకోలేదు. నేను ఇప్పుడైతే జాబ్ అవన్నీ చేస్తున్నాను, కానీ సమ్‌వేర్ నాకు సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఇలా నాకు టైం దొరికినప్పుడు ఆర్ట్స్ వేస్తున్నప్పుడు కలిగిన ఆనందం నాకు ఎందులో ఉండదు. ఇల్లు, పాప, ఆఫీస్ ఇవన్నీ చూసుకుంటూ నేను వీకెండ్స్‌లో కొంత టైం తీసుకొని ఏదో ఒక ఆర్ట్స్ అయితే వేస్తుంటాను. చాలా చాలా రిలీఫ్ అనిపిస్తుంది. అండ్ ఎవరైనా మన ఆర్ట్స్, మన టాలెంట్‌ని గుర్తించి అప్రిషియేట్ చేస్తే ఇంక అంతకు మించిన ఆనందం అయితే అస్సలు ఉండదు. ఇది నేను కొత్తగా ట్రై చేసిన ఓన్ ఆర్ట్. రిఫరెన్స్ ఎక్కడైనా గూగుల్‌లో చూసినా కూడా దాన్ని నా వేలో క్రియేట్ చేస్తాననమాట. సో దీనికైతే నేను టెక్స్చర్ బేస్, మేము ఇంటీరియర్స్ చేసుకుంటున్నప్పుడు చెక్క పొడి ఉంటుంది కదా, వుడ్, అది కలెక్ట్ చేసి ఆ చెక్క పొడి టెక్స్చర్లో మిక్స్ చేసి బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేశాను. తర్వాత ఈ ఫ్లవర్ వచ్చేసి నేను పిఓపి, మనం వాల్ పుట్టి చేస్తాం కదా, దాంతో టెక్స్చర్ బేస్ తయారు చేసి ఫ్రమ్ ద స్క్రాచ్ ఈ ఆర్ట్ అయితే వేశాను. చాలా చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది ఏదైనా ఒక ఆర్ట్ ఫామ్ చూసినప్పుడు. మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు చాలా బాగుంది అన్నారు. అండ్ దిస్ ఈజ్ ఫర్ సేల్. మీలో ఎవరికైనా కావాలంటే డూ లెట్ మీ నో ఇన్ ద మెసేజ్.